ప్రవీణ్ టెక్ టిప్స్ భయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. సో భయ్ మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిన భయ్. ఒక ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది స్మార్ట్ ఫోన్కి సంబంధించింది, ఒక మంచి మదర్ బోర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఒక యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఏంటంటే అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకోవడం మాత్రము ఎయిర్టెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళది వింగ్ మ్యూజిక్ యాప్ ఉంది కదా, అది షట్ డౌన్ చేస్తున్నారు. దాంట్లో ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎయిర్టెల్కి తీసేసుకుంటాం అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే చాలామంది ఆర్టికల్స్ అయితే రాస్తారు పోయి, కన్ఫర్మ్ న్యూస్ అయితే ఎక్కడ కూడా తెలియలేదు. ఎయిర్టెల్ వాళ్ళైతే ఎక్కడ కూడా పోస్ట్ అయితే ఏం చేయలేరు. కానీ మోస్ట్లీ చాలామంది అయితే యూజ్ చేస్తారో తెలియదు. కానీ మోస్ట్లీ అయితే అదే స్పాటిఫై మీద ఉంటారు, లేకపోతే జియో సావన్ ఉంది, అది ఎక్కువ యూజ్ చేస్తారు నా సర్కిల్ ప్రకారం చూసుకుంటే. ఎయిర్టెల్ వింగ్లో అయితే నేను ఒకనే యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు ప్లేలిస్ట్ ఉండేది. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే మాత్రం కొంచెం బాధాకరమైన విషయం అనుకోవచ్చు. సో మీరు యూజ్ చేస్తారా లేదా వింగ్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే జియో వాళ్ళ నుంచి అన్నమాట. సో జియో వాళ్ళు అయితే కొత్తగా 2 ఆఫర్లు అయితే తీసుకొచ్చి, దాంతోపాటు నెట్ఫ్లిక్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ ప్లాన్ చూసుకోవచ్చు పోయి 1299 జియో ప్లాన్ ఉంది, 2 GB పర్ డేటా వస్తుంది అనమాట. ఇది 84 days డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాన్ చూసుకుంటే 1799 ప్లాన్ అనమాట, 3 GB పర్ డే వస్తుంది, 3 months ప్లాన్ అనమాట. సో దీనికి నెట్ఫ్లిక్స్ వాళ్ళది మొబైల్ ప్లాన్ ఉంది కదా, ఆ మొబైల్ ప్లాన్ అయితే అప్లై అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ నెట్ఫ్లిక్స్ సంబంధించినవి చూసుకోవాలంటే ఈ ప్లాన్ యూజ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత మీరు నెక్స్ట్ మోటోరోలా చూడొచ్చు. మోటోరోలా వాళ్ళ మోటో G45 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ సేల్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోను ఒకవేళ పర్చేస్ చేసుకోవచ్చు పోయి. నేను ఏం చెప్తానంటే పోయి 5Gలో 10,000కి ఇంకొక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు పోయి. మోటోరోలా నుంచి 5G ఫోన్ 10,000కి కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. నేనైతే రికమెండ్ చేస్తాను పర్చేస్ చేసుకోమని. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి ఉంటుంది. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది హాట్ 50 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. September 5th రోజున లాంచ్ డేట్ అయితే అవుతుందనేసి అయితే ఒక పోస్ట్ అయితే బయట పెట్టిపోయి, ఒకవేళ అయితే చెక్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. సో చూద్దాం స్పెక్స్ ఎలా ఉంటాయి ఏందనేసి అయితే సపరేట్ అప్కమింగ్ డేస్లో అప్డేట్ వస్తుంది కదా, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీకే స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అనమాట. సో వివో వాళ్ళది వివో Y300 Pro స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్కి అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 SoCతో పాటు వస్తుందనేసి అయితే కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయటకు వచ్చింది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కథ అనేసి అయితే అప్డేట్ వచ్చినాక ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే కెమెరాస్ గురించి అనమాట. సో రెగ్యులర్గా అప్డేట్ చేయండి, కానీ ఈ యూట్యూబర్స్కి బ్లాగర్స్కి ఈ కెమెరా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఏంటంటే సోనీ వాళ్ళైతే ZV-E10 II కెమెరాని అయితే ఇండియాలో లాంచ్ చేశారు అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అని అంటే ఇక్కడ 95,000 కెమెరా అనమాట అవి. సో బేసిక్ కిట్తో పాటు కూడా వచ్చేస్తుంది, ఒక చిన్న లెన్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. ఈ చిన్న స్మాల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, కానీ బ్లాగర్స్కి షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంది భయ్. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే వాలరెంట్ గేమ్ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే కదా. తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్లో అయినా సరే రన్ అయిపోతుంది. గేమింగ్ స్లైడ్గా ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు కదా. సో ఈ వాలరెంట్ అనే గేమ్లో కొత్త ఏజెంట్ అయితే తీసుకొచ్చారు. అంటే కొత్తగా ఆడే ప్లేయర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఎవరంటే వియాయిస్ అనేసి అయితే ఒక క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చారు. సో కొన్ని మంచి ఎబిలిటీస్తో పాటు కూడా వచ్చింది. ఒకవేళ మీరు వాలరెంట్ ఆడుతారంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి భయ్, మీరు నచ్చిన క్యారెక్టర్ అండ్ ఏజెంట్ ఎవరు అనేస్తుంది. సో బాగానే ఉంటుంది అండ్ ట్రై చేయండి అనేసి చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడమే. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.